సర్లేరు నీకెవరు సినిమాకి దగ్గర దగ్గర మీకు 13 ఏళ్ల తర్వాత మీరు ఆ సినిమా ఒప్పుకున్నారు. దానికి కారణం ఏమిటి? కమింగ్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు ఒప్పుకునే అవకాశం ఉంటుంది? ఆఫ్టర్ 13 ఇయర్స్ సరే అనిల్ రావిపూడి గారు, మహేష్ బాబు ఆయన ఒక మంచి కాంబినేషన్, మంచి క్యారెక్టర్, డిగ్నిఫైడ్గా ఉంది, వచ్చింది. బట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. అది బాగుండింది కాబట్టి ఆ రోజుకి యాక్సెప్ట్ చేసేసి అప్పుడు టైం దొరికింది, చేశాను నేను. అండ్ పెద్ద సక్సెస్ అయింది. ఫ్యూచర్లో అంటారా, నాకు ఒకే ఒకటి ఉంది, ఏదో రొటీన్ సినిమాలు కాకుండా ఒక యాక్షన్ సినిమా చేద్దామని ఉంది నాకు. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. ఒక్క యాక్షన్ సినిమా మళ్ళీ దన్ 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 ఆడిచ్చేద్దాం అన్న ఫీలింగ్ ఉంది. బట్ కథ, పాత్ర కొత్తగా ఉండాలి. సంథింగ్ అలాంటిది ఏదైనా వస్తే మేబీ ఐ విల్ డూ. ఒకే ఒక యాక్షన్ ఫిలిం, ఓకే, పాత విజయశాంతి యాక్షన్ ఫిలిం లాగా ఒక్క సినిమా అలాంటిది ఉంటే. రొటీన్ అయితే వేస్ట్, నా పెద్ద చేయనని చెప్పేసాను నేను. సరే మళ్ళీ అందరూ చేయండి అంటే చేస్తే యాక్షన్ సినిమా ఒకటి చేద్దాం అన్నదే ఒకటి ఆలోచన ఉంది. కథ రావాలి, కథ దొరకాలి, అలా దొరికిందంటే చేస్తాను. ఒకటి ఇంకొకటి, అది కూడా టైం దొరుకుతుందని నాకు తెలియదు, ఉంది. బట్ ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్స్, రాజకీయం, ఈ బై ఎలక్షన్స్, మాకు మళ్ళీ ఇంకేం పని అప్పచెప్తారో మా పార్టీ మాకు తెలియదు కదా. సో మరి అలాంటి బిజీ షెడ్యూల్లోనే ఉంటే మరి నేను చెప్పలేను. టైం దొరికితే చేయొచ్చు, అంతే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకుంది ఎప్పుడు ఒకటే చెప్తాను, ప్రజలకు నేను ఎప్పుడు మంచిగా చెప్తాను. ఈసారి మాత్రం బీజేపీని డెఫినెట్గా మీరు గెలిపించుకోండి, బీజేపీని నమ్ముకోండి. ఈ కష్టాలు చాలు. మనం ప్రజలు ఎలా అయిపోయారంటే వాళ్ళ అమాయకులు కాబట్టి టీఆర్ఎస్ ఓటు వేసేస్తారు నమ్మి. ఓటు వేసిన తర్వాత అయ్యో నాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది చేశారు, అది చేశారు, ఇవన్నీ ఎందుకు? మీ కేసీఆర్ ఆయన పార్టీ ఏం మోసం చేసిందో మీకు అందరికీ తెలుసు. సో తెలుసు కాబట్టి ఇంక ఓటు వేయకండి, వేసి బాధపడ్డం ఎందుకు? వేయకుండా తప్పించుకుని బీజేపీని గెలిపించుకుని ఈసారి బీజేపీని అధికారంలో తెచ్చుకోండి. ఇవాళ చూడండి, వర్షం వస్తే మొత్తం ఒక సముద్రంలా ఉంది. హైదరాబాద్ మొత్తం సముద్రంలా ఉంది, బోట్లు వేసుకెళ్ళచ్చు మనం. అదే చెప్తున్నాను, రోడ్లు బాగాలే, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, మొత్తం చెరువులు కబ్జా అయిపోయింది. వాటర్ ఎక్కడికి వెళ్తుంది? మీరు వరంగల్ తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా ఇదే పరిస్థితి. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే హైదరాబాద్ ఇలాగా, ఇంత దారుణమైన పరిస్థితి నేను చూడలే. హారబుల్గా ఉంది. అక్కడ నివసిస్తున్న ప్రజలు కూడా భయపడి వణికిపోతున్నారు. వర్షం రాకుండా ఉంటే చాలు దేవుడా అని ఫీల్ అవుతున్నారు. వచ్చిందని మునిగిపోతున్నాయి ఇళ్ళు, మ్యాన్ హోల్స్లో వెళ్ళిపోతున్నాను. మ్యాన్ హోల్స్లో ఎందుకు ఆ సేఫ్టీ తీసుకోవట్లేదు? వర్షాకాలం అని తెలీదా? ఎందుకు తీసుకోవట్లేదు? కేర్లెస్గా ఎందుకు ఉంటున్నారు? చనిపోతున్నారు. బాడీ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా, మాట్లాడాలంటే అది పెద్ద సబ్జెక్ట్. నేను ఒకటే చెప్తాను ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, దయచేసి ఇంకా ఈ రాక్షస పరిపాలన మాత్రం మర్చిపోండి టీఆర్ఎస్ని. ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ ఒకటి. ఇంకెవరన్నా వచ్చినా కూడా ఆయన తీసుకుంటాడు. ఈ డ్రామాలో ఒక డ్రామా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మేలుకుని తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంకా ప్రజలదే ఉంది. సో ఏదైనా ఏ పార్టీకి వేద్దాం అనుకుంటే ఇంక బీజేపీ ఉంది, మీరు ఆలోచించుకోండి. బీజేపీకి ఎప్పుడూ ఇవ్వలేదు మీరు అవకాశం. మరి బీజేపీకి ఇంతకుముందు మీరు ఇచ్చి సరిగా పరిపాలన చేయకపోతే మీరు తిట్టచ్చు. ఇంతవరకు రాలేదు, ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు ఇవ్వండి, ఇచ్చి చూడండి, చూసి బెటర్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇంత వరస్ట్గా మాత్రం ఉండదు. ఇక్కడ ఎవడో అమ్ముడిపోయేవాడు ఉండడు, ప్యాకేజీలు మాట్లాడుకునేవాడు ఎవడు ఉండడు. బీజేపీలో ఒక డిసిప్లిన్ ఉండే, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, మా పార్టీ టీం వర్క్గా ఉంది, అన్నీ బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. కానీ కరెక్ట్ డిసిషన్ తీసుకోండి ఇప్పటికైనా అన్నది నేను చెప్పదలుచుకుని. ఈరోజు మీకు ఇంత గుర్తింపు వచ్చిన, రాజకీయాల్లో ఇంత మంచి పొజిషన్లో ఉన్న, మీ పర్సనల్ లైఫ్లో ఇంత
గొప్ప స్థాయిలో ఉన్న ఒక లేడీ అమితాబ్గా ఎదిగిన దీని అంతటికీ కారణం ఎవరు, మీకు రుణపడి ఉన్నారు, సోన్స్ వాళ్ళకి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటే ఎవరికి చెప్తారు? దేవుడు ప్రజలు, అంతే కదా. ఇందాక మీరు అన్నారు ఇంటర్వ్యూలో, ఇంత మంచి మంచి సినిమాలు పడిందంటే ఎంత గొప్ప విషయం, అసలు రేర్ కదా. మరి ఎవరిచ్చారు అది? దేవుడు. ఇవాళ తెలంగాణకి నన్ను తీసుకొచ్చింది దేవుడు, నన్ను నడిపించింది దేవుడు, పార్లమెంట్లో కొట్లాడేట శక్తి ఇచ్చింది దేవుడు, నాకు సపోర్ట్ చేసింది ప్రజలు, సినిమాలో కానీ పాలిటిక్స్లో కానీ. సో నేను దేవుడికి ప్రజలకి థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. నిజంగా మ్యామ్, సచ్ ఎ గ్రేట్ జర్నీ. యాక్చువల్లీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పట్లాగానే ఇంకా యాక్టివ్గా ముందుకు వచ్చి ప్రజల సమస్యలు మీ వరకు ఇంకా యాక్టివ్ అంటే మనం ఏదో ఇప్పుడు యుద్ధాలు చేసుకుని ఆటోమేటిక్గా వచ్చినట్టు, ఎందుకంటే ఇది ఉద్యమం కాదు కాబట్టి మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తూ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దానికి కరెక్ట్గా మన పబ్లిక్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అవుతుంది. ఇట్ బీ వెరీ వండర్ఫుల్ జాబ్ అవుతుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ మీ దగ్గరికి ఎవరు సమస్యతో వచ్చినా ఆ సమస్యను క్లియర్ చేస్తారని పర్సనల్గా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీ బర్త్డేకి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పింది అదే. సో మీలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అనేది మా యాజ్ ఎ ఉమెన్గా నా స్వార్థం కూడా ఉంది నిజంగా. నేనంటే సేవ చేయడమే తప్ప నాకు ఇంకేం ఉండదు నా మైండ్లో. నిజం, 24 hours ఇంకా అదే ఉంటుంది నాకు. ఎంత తక్కువ టైం, ఒక 2 hours పడుకుని పని చేయమన్నా చేస్తాను, నేను 24 hours పని చేయమన్నా చేస్తాను. నువ్వు అదే అంటారు, నువ్వు పని రాక్షసు అంటారు నన్ను. నాకు పని చేయడం ఇష్టం కాబట్టి, నన్ను ఖాళీగా కూర్చోబెట్టి నాకు నచ్చదు. పని ఇవ్వండి, చేస్తూ ఉంటాను. పని ఇవ్వకపోతే వాళ్ళ తప్పు. పని ఇస్తే నా స్థాయి ఎంతవరకు నేను పని చేయాలో అంతవరకు నేను పని చేస్తాను, అంతే. నా ప్రజలు బాగుంటే ఇంకా అంతకంటే నాకు కావాల్సిన ఏమీ లేదు. నిజం. మీ చేతిలోకి తొందరలో అధికార పార్టీ అనండి, తెలంగాణలో మీ చేతికి అధికార పగ్గాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ విమెన్గా కోరుకుంటున్నాను. మా బీజేపీకి అధికారం వస్తే డెఫినెట్గా మంచి చేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ మ్యామ్.